This conference will now be recorded. Okay. String buffer is nothing but what is mean by string buffer is nothing but same similar to like strings. Okay, strings ఎలాగైతే పెర్ఫామ్ చేయబడుతున్నాయో సేమ్ స్ట్రింగ్ బఫర్ క్లాస్ కూడా అలాగే ఉంటదంట. బట్ ఏంటి సార్ మెయిన్ డిఫరెన్స్ అంటే స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇమ్యూటబుల్ అని అంటాం. మరి స్ట్రింగ్ బఫర్ ని మ్యూటబుల్ కింద తీసుకుంటారంట. ఓకే, అండ్ స్ట్రింగ్ బిల్డర్ గురించి మళ్ళా చూద్దాం. సో స్ట్రింగ్ బఫర్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రింగ్ కి స్ట్రింగ్ బఫర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ మ్యూటబుల్, ఇది స్ట్రింగ్ బఫర్, బట్ స్ట్రింగ్ వచ్చేసి ఇమ్యూటబుల్ కింద తీసుకుంటాం. నా ఇక్కడ పాయింట్స్ రాసాం చూడండి ఒకసారి. It is a class is used to create the mutable. Okay, so string buffer is nothing but one of the predefined class అని అంటాం, and it is you create the mutable string objects. సో మ్యూటబుల్ స్ట్రింగ్స్ ని క్రియేట్ చేయాలంటే ఎవరిని యూజ్ చేస్తాం సార్ అంటే స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్ ని యూజ్ చేస్తారంట. అండ్ ఇట్ ఈస్ సింక్రొనైజ్డ్ అని అంటాం, అండ్ ఇట్ ఈస్ సింక్రొనైజ్డ్. ఏంటి సార్ ఈ సింక్రొనైజ్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే యూ కెన్ లెర్న్ ఫ్రమ్ లైక్ వన్ ఆఫ్ ద టాపిక్ నేమ్ మల్టీ థ్రెడింగ్ అని అంటాం. ఓకేమా, ఈ మల్టీ థ్రెడింగ్ అనే కాన్సెప్ట్ లో నేను సింక్రొనైజర్ గురించి అప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో బట్ అప్పటిదాకా స్ట్రింగ్ బఫర్ ఈజ్ ఏ సింక్రొనైజ్డ్ అని అంటాం. బట్ మల్టీ థ్రెడింగ్ లో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, శ్రావ్య, సుజిత లేదమ్మా క్లాస్ కి? సార్ మెసేజ్ చేస్తాను సార్, మర్చిపోయినట్టుంది. కాల్ చేయి ఒకసారి. ఓకే సార్. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ థ్రెడ్ సేఫ్ అని కూడా అంటాం. సో స్ట్రింగ్స్ ఏమని కాల్ చేస్తాం, స్ట్రింగ్ బఫర్ ని థ్రెడ్ సేఫ్ రన్ అవుతాయంట. అంటే ఎప్పుడైతే స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్ సింక్రొనైజ్డ్ కంప్లీట్ ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్ తీసుకుంటున్నామో, ఎప్పుడైతే స్ట్రింగ్ బఫర్ ని సింక్రొనైజ్డ్ అని చెప్తున్నామో థ్రెడ్స్ అనేటివి సేఫ్ గా రన్ అవుతాయంట. అంటే మల్టిపుల్ థ్రెడ్స్ కెనాట్ యాక్సెస్ ఇట్ సైమల్టేనియస్లీ. ఓకే, థ్రెడ్స్ సేఫ్టీగా రన్ అవుతాయి స్ట్రింగ్ బఫర్ లో, అండ్ మల్టిపుల్ థ్రెడ్స్ కెనాట్ యాక్సెస్ ద సైమల్టేనియస్లీ. అంటే మల్టిపుల్ థ్రెడ్స్ ని ఒకటేసారి యాక్సెసింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు ఇక్కడ. ఓకే, సో దట్ వై లైక్ థ్రెడ్స్ అనేటివి సేఫ్టీగా రన్ అవుతాయని చెప్తున్నాడు. ఓకే, సో స్ట్రింగ్ కి స్ట్రింగ్ బఫర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే స్ట్రింగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఇమ్యూటబుల్ అంటాం, మరి స్ట్రింగ్ బఫర్ ని మ్యూటబుల్ అంటాం. బట్ ఈ స్ట్రింగ్ బఫర్ ఈజ్ నథింగ్ బట్ సింక్రొనైజ్డ్, so it is called as thread safe. Okay, and string buffer class provides different types of methods. Okay, so thread ఇక్కడ చూడండి అమ్మా, స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్ నుంచి there are getting different types of methods అంట. and first method append, insert, replace, delete, reverse, like that. Okay, so first method append అంటే మీనింగ్ ఏంటి అంటే యాడ్ చేయడం. ఓకే, అండ్ ఇన్సర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇది కూడా యాడ్ చేయడమే, బట్ ఇండెక్స్ ప్రకారం యాడ్ చేస్తుందంట. అంటే ఒక పొజిషన్ లో ఏ స్ట్రింగ్ ప్రింట్ అవ్వాలి అంటే ఏ స్ట్రింగ్ ని మనం అక్కడ ఇన్సర్ట్ చేయాలి అని చెప్పాలి అంటే ఇన్సర్ట్ మెథడ్ ద్వారా తీసుకుంటాం. అలాగే రీప్లేస్, ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ తో రీప్లేస్ చేయడం. అంటే ఆ లైక్ స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్ ఎండింగ్ ఇండెక్స్ నెంబర్ ఇచ్చేసి ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఆ పొజిషన్స్ లో ఉన్న దానికి ఏదైనా స్ట్రింగ్ ని తీసుకెళ్లి రీప్లేస్ చేయడం. అలాగే డిలీట్ అంటే బిట్వీన్ ద క్యారెక్టర్స్ మనం డిలీట్ చేయడానికి. అలాగే ఒక స్ట్రింగ్ ని రివర్స్ చేయాలి అంటే రివర్స్ మెథడ్ వాడతాం. ఓకే, నౌ ద వన్ బై వన్ ఒక్కొక్క చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఓకే, అండ్ కమింగ్ టు దట్
Okay, ma, please wait for open the note NetBeans ID. Voice వినపడుతుందమ్మా now? Yes, sir. Okay, ma. What is the class name here? Append example. సో ఈ ప్రోగ్రామ్ లో ఏం క్లాస్ తీసుకున్నాను సార్ అంటే యూజర్ డిఫైన్ క్లాస్ నేమ్ అపెండ్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ తీసుకున్నాను ఇక్కడ అండ్ ఈ అపెండ్ ఎగ్జాంపుల్ లో మెయిన్ మెథడ్ ని క్రియేట్ చేస్తున్నాను. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ ని ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను అండ్ విత్ ఇన్ ఏ మెయిన్ మెథడ్ లో స్ట్రింగ్ బఫర్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్ బఫర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తున్నాను. వాట్ ఇస్ ఆబ్జెక్ట్ నేమ్? ఎస్బి. ఎస్బి ఈక్వల్ టు స్ట్రింగ్ బఫర్ ఆఫ్ ఓకే అండ్ స్ట్రింగ్ బఫర్ ఆఫ్ స్ట్రింగ్ బఫర్ లో బ్రాకెట్ లో ఇక్కడ ఏమి ఇస్తున్నాను అంటే హలో అని వర్డ్ ఇస్తున్నాను. ఓకే నా so what is the class name? String buffer. String buffer is one of the predefined class. Okay, what is the object name? SB. SB is the object for string buffer class. Okay ma, so SB అనే object లో content ఏముంటది? hello అనే word ఉంటుంది. You know that already, like a string s equal to new string of hello అని ఇస్తే s లో ఏముంటది అంటే hello ఉంటది కదా. సేమ్ సిమిలర్ దట్ SB లో ఆన్సర్ ఏముంటది అంటే hello అనే వర్డ్ ఉంటదంట. ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ SB dot append of బ్రాకెట్ లో డబుల్ కొటేషన్స్ లో జావా అని ఇస్తున్నాడు. నా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో ఎవరిని ప్రింట్ చేస్తున్నాం సార్ అంటే SB ని ప్రింట్ చేస్తున్నాడు. ఓకే సో SB డాట్ append of బ్రాకెట్ లో జావా అని ఇస్తున్నాను. నా ఈ ప్రోగ్రామ్ కి ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే SB లో ఆల్రెడీ ఎవరున్నారు? హలో అనే వర్డ్ ఉంది. ఓకే సో SB డాట్ అపెండ్ ఆఫ్ జావా అని ఎప్పుడైతే ఇస్తామో అపెండ్ చేయమని చెప్పాను. ఎవరిని? జావాని. ఎక్కడ అపెండ్ చేస్తుంది? అపెండింగ్ ఈజ్ నథింగ్ బట్ యాడింగ్ అని అంటాం. ఎక్కడ యాడ్ చేస్తుంది అంటే హలో అనే వర్డ్ తర్వాత జావా వచ్చి యాడ్ అవుతుంది అంట SB. ఓకే నా SB ని ప్రింట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే హలో జావా ప్రింట్ అవుతుంది. ఓకేమా లైక్ హలో జావా. ఓకే
అండ్ మీకు ఇది వరకు ప్రోగ్రామ్ చెప్పాను కంకాటినేషన్. ఎస్ డాట్ కంకాట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో స్ట్రింగ్ ఇస్తే ఆ ఎస్ డైరెక్ట్ గా మనకి నార్మల్ గా స్ట్రింగ్ లో అయితే కంకాటినేషన్ కాదు. దట్ సో కంకాటినేషన్ చేయాలి అంటే ఎస్బి ఈక్వల్ టు అని మెన్షన్ చేయాలి స్ట్రింగ్స్ లో అయితే. బట్ ఈ స్ట్రింగ్ బఫర్ లో ఏం చేస్తాం సార్ అంటే ఎస్బి డాట్ అపెండ్ ఆఫ్ జావా అని ఎప్పుడైతే ఇస్తామో ఆటోమేటిక్ గా ఎస్బి లోకి స్టోర్ అయిపోతుంది అంట స్ట్రింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మ్యూటబుల్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అని అంట. ఓకే, string buffer object is mutable object. Mutable in the sense modifiable. అంటే ఆల్రెడీ ఎస్బి లో హలో ఉంది, దానికి యాడ్ చేయమని చెప్పి నెక్స్ట్ లైన్ లో రాశాను. సో ఆటోమేటిక్ గా యాడ్ అయ్యి వచ్చినటువంటి వాల్యూ ఎస్బి లో ప్రింట్ అవుతుంది. మనం ఏమి ఎస్బి ఈక్వల్ టు ఎస్బి డాట్ అపెండ్ ఏం రాయలేదమ్మా. సో డైరెక్ట్లీ ఎస్బి డాట్ అపెండ్ ఆఫ్ జావా అని ఇస్తే ఆటోమేటిక్ ఎస్బి లో చేంజ్ అయిపోతుంది వాల్యూ. ఓకే, సో అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా ఈ ప్రోగ్రామ్ లో? సో డౌట్ ఏం లేకపోతే నోట్ చేసుకోండి ప్లీజ్. Okay, ma. Can I go for next method? Yes, sir. So the next method name is nothing but insert. What is that? Insert. So insert is one of the predefined method, same similar that append method lage, but ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే ఇక్కడ చూడండి string buffer sb equal to new string buffer of bracket లో hello అనే వర్డ్ ఇస్తున్నాము. ఆల్రెడీ అలాగే ఉంచాను, నేనేం మార్చట్లేదు. అండ్ నెక్స్ట్ లైన్ లో sb డాట్ ఇన్సెట్ ఆఫ్, ఓకే, ఇన్సెట్ ఆఫ్ ఇక్కడ రాస్తున్నాం. ఏ రాద్దాము? sb dot insert of 1 comma double quotations లో java. Okay, what is the sb value? Anyone చెప్పగలరమ్మా? sb dot insert of 1 comma java, and what about sb value finally? What is the insert of 1 comma java? 1 అంటే మీనింగ్ ఏంటి? ఆఫ్సెట్ వాల్యూ అంటే పొజిషన్. ఓకే, అంటే 1 ఇండెక్స్ లో ఎవరిని అక్కడ ఇన్సర్ట్ చేయమని చెప్పాను సార్ అంటే జావాని ఇన్సర్ట్ చేయమని చెప్పాను. ఓకే, నా ఆన్సర్ చెప్పగలరమ్మా? ఆల్రెడీ ఎస్బీలో హలో ఉంది, ఆ హలోలో ఫస్ట్ 1 ఇండెక్స్ లో జావాని అక్కడ ఇన్సర్ట్ చేయమని చెప్పాను. నా ఎస్బీని ప్రింట్ చేసే ఆన్సర్ ఏమొస్తుంది అమ్మా? Java ELLO. Very good, Jaswant. Okay, so H Java ELLO. Okay, so instead of 1 comma Java అని ఎప్పుడైతే ఇస్తానో 1 ఇండెక్స్ లో ఎవరున్నారు? ఈ ఉంది. ఓకే, ఆ 1 ఇండెక్స్ లో ఈకి ఉన్నటువంటి పొజిషన్ ఏదైతే 1 ఇండెక్స్ లో ఉందో ఈ అనే క్యారెక్టర్
దానికి అడ్జస్ట్మెంట్ లైక్ జావా వచ్చి అక్కడ యాడ్ అవుతుందంట, ఇన్సర్ట్ అవుతుంది. అండ్ రిమైనింగ్ ఈఎల్ఎల్ఓ ఉన్నాయి కదా, రిమైనింగ్ నెక్స్ట్ ఇండెక్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే 1 ఇండెక్స్ లో ఈ కాస్త ఆ 1 ఇండెక్స్ దగ్గర నుంచి జావా అనే స్ట్రింగ్ వచ్చి అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ జావాలో లాస్ట్ ఏ క్యారెక్టర్ అయిన తర్వాత రిమైనింగ్ ఈఎల్ఎల్ఓ అనే క్యారెక్టర్స్ లాస్ట్ లో ప్రింట్ అవుతాయి లైక్ దట్. ఓకే, హెచ్ జావా ఈఎల్ఎల్ఓ లైక్. ఓకేమా? సో దిస్ ఇస్ అబౌట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్సర్ట్ మెథడ్. సో మీరేం చేస్తారంటే ఈ 2 లైన్స్ రాసుకోండి అమ్మా. ఇన్సర్ట్ మెథడ్ కి ఎగ్జాంపుల్ అని చెప్పి నోట్ చేయండి. ఎగ్జాంపుల్ ఫర్ ఇన్సర్ట్ మెథడ్ అని చెప్పి పైన ఉన్నదంతా సేమే. స్ట్రింగ్ బఫర్డ్ ఎస్బి ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బఫర్ ఆఫ్ హలో అనేదంతా సేమ్ ఇంతకు ముందు ప్రోగ్రామ్ లాగే. బట్ ఆ 2 లైన్స్, సో ఒక్క లైన్ డిఫరెంట్. ఎస్బి డాట్ అపెండ్ కి బదులు ఇన్సర్ట్ ఆఫ్ 1 జావా అని ఇస్తున్నాను అంతే. ఓకే, సో బట్ అవుట్పుట్ లో కూడా ప్రింట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ లైన్ లో కూడా ఎస్బి ని ప్రింట్ చేసేటట్టు కోడ్ రాయాలి. ఆ 2 లైన్స్ మాత్రం రాసుకోండి. ఎగ్జాంపుల్ ఫర్ ఇన్సర్ట్ మెథడ్ అని చెప్పి ఆ 2 లైన్స్ నోట్ చేయండి. సో మీరు కంప్లీట్ అయిన తర్వాత నాకు చెప్తే నేను నెక్స్ట్ మెథడ్ చెప్తాను. Okay, ma? Can I go for next another method? ఎస్ సార్. So the next method, replace. Okay, ma? So method name replace. Now, what is mean by replace? So replace అంటే మీనింగ్ ఇక్కడ చూడండి ఒకసారి. SB dot SB dot replace of 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్, ఎండింగ్ ఇండెక్స్ అండ్ స్ట్రింగ్. ఓకే, సో 1 space 3 space. దీనికి చెప్పగలరా ఇప్పుడు ఆన్సర్ మీరు? What is the final value of SB? Replace of 1, 3. సో హలో అనే వర్డ్ ఆల్రెడీ ఎస్బిలో ఉంది. జావాని రీప్లేస్ చేయాలంట. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? 1 ఇండెక్స్ దగ్గర నుంచి ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ 3 వరకు. అంటే ఎస్బిని ప్రింట్ చేస్తే ఆన్సర్ జావా జావా ఓ. ఓకే, సో ఇక్కడ చూడండి ఒక్కసారి. 1, 3. ఓకే, 1 ఈజ్ నథింగ్ బట్ స్టార్టింగ్ ఇండెక్స్ నెంబర్. 1 ఇండెక్స్ లో ఎవరున్నారు? ఈ 3 ఎండింగ్ ఇండెక్స్ ఇచ్చాం. యు నో దట్ ఆల్రెడీ లైక్ సబ్ స్ట్రింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ 3 ఇస్తే 3 ముందు వరకు అని మీనింగ్. 3 రాదమ్మా, అర్థమైందా? సబ్ స్ట్రింగ్ లో కూడా మనం ఆల్రెడీ 0, లైక్ 6 ఇస్తే 6 ఇండెక్స్ ముందు వరకు అంటాం. ఓకే, సో కాబట్టి 1, 3 ఎప్పుడైతే ఇస్తామో స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ 1 దగ్గర నుంచి 1, 2 ఇండెక్స్ వాల్యూస్ అక్కడ రీప్లేస్ చేయబడతాయి. థర్డ్ ఇండెక్స్ లో ఉన్నది రీప్లేస్ కాదమ్మా, ఎందుకంటే 3 అని ఎప్పుడైతే ఇచ్చామో 3 ముందు వరకు అని మీనింగ్, ఎండింగ్ ఇండెక్స్ ముందు వరకు. సో ఈఎల్ కి బదులు హెచ్ఈఎల్ఎల్ఓ లో ఈఎల్ కి రీప్లేసింగ్ జావా వచ్చి అక్కడ రీప్లేస్ అవుతుంది. నా హెచ్ జావా ఎల్ఓ ప్రింట్ అవుతాయి. హెచ్ జావా ఎల్ఓ లైక్ దట్. హెచ్ జావా ఎల్ఓ. ఓకేమా? అర్థమైందా? 1, 3 ఇస్తే 1 ఇండెక్స్ నుంచి థర్డ్ ఇండెక్స్ ముందు వరకు అంటే సెకండ్ ఇండెక్స్ వరకు. సో ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉన్నటువంటి రీప్లేసింగ్ లైక్ జావాతో రీప్లేస్ చేయబడతాయి. ఓకే, సో ప్లీజ్ నోట్ ఆన్ ఇట్ దిస్ వన్.
Okay, ma. Can I go for next method? So what is the next method, amma? String buffer lo. delete sir. Very good. Delete. So SB dot delete of starting index value like 1, ending index value 3 like that. Okay. What is the answer? Delete of 1, 3 anta. Answer name వస్తుంది. HLO. HLO sir. Very good. So answer వచ్చి HLO. ఓకే. సో అర్థమైందా? 1, 3 అంటే 1 ఇండెక్స్ దగ్గర నుంచి థర్డ్ ఇండెక్స్ ముందు వరకు. ఓకే. అంటే 1 ఇండెక్స్ లో సెకండ్ ఇండెక్స్ లో ఉన్న క్యారెక్టర్స్ డిలీట్ అయిపోతాయి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ అక్కడ ప్రింట్ చేస్తాం. ఓకే. సో ప్లీజ్ నోట్ ఎస్బి డాట్ డిలీట్ ఆఫ్ 1, 3. వాట్ ఇస్ ఆన్సర్ లైక్ HLL. సో HL. Okay, ma. So the next method, reverse. Okay. And here ఎస్బిలో ఏమి ఇస్తాను సార్ అంటే మేడం. ఓకే. సో డైరెక్ట్లీ హ్యావ్ టు రైట్
SB dot reverse. ఓకే, ఎస్బిలో ఆల్రెడీ ఎవరున్నారు, మేడం అనే స్ట్రింగ్ ఉంది. నా ఎస్బి డాట్ రివర్స్ ఆఫ్ అని ఎప్పుడైతే ఇలా ఇచ్చానో ఆన్సర్ ఏమొస్తుందమ్మా. సో ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తామో ఆన్సర్ మేడం అనే వస్తుంది. ఎందుకంటే మేడం అనే స్ట్రింగ్ ని రివర్స్ చేస్తే మేడం అనే కదా. So, ఏదైనా ఒక స్ట్రింగ్ ఇన్పుట్ ఇచ్చిన దాన్ని రివర్స్ చేయడానికి స్ట్రింగ్ బఫర్ యూజ్ చేసి ఎస్బి డాట్ రివర్స్ అనగానే ఆ స్ట్రింగ్ రివర్స్ అయిపోతుంది. ఓకే, సో ఈ పాయింట్ నోట్. Next method, reverse. Like that. Okay, ma? And the next class name is nothing but string builder. Okay, string builder. ఇప్పుడు దాకా దేని గురించి చెప్పాను, స్ట్రింగ్ బఫర్ గురించి. మరి నెక్స్ట్ క్లాస్ పేరు ఏం పేరు అంటే స్ట్రింగ్ బిల్డర్ అని అంటాం. బట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ బిల్డర్ ఈజ్ సిమిలర్ టు స్ట్రింగ్ బఫర్. స్ట్రింగ్ బఫర్ ఎలాగైతే ఉందో అలాగే స్ట్రింగ్ బిల్డర్ కూడా వర్క్ అవుతుంది. సో స్ట్రింగ్ బఫర్ లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్ట్రింగ్ బిల్డర్ లో కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు దాకా మీకు 5 మెథడ్స్ చెప్పాను కదా స్ట్రింగ్ బఫర్ లో. ఈ మెథడ్స్ అన్ని స్ట్రింగ్ బిల్డర్ అనే క్లాస్ యూస్ చేసి కూడా మీరు ప్రోగ్రామాటిక్ లెవెల్లో డిజైన్ చేయొచ్చు. ఓకే, మరి స్ట్రింగ్ బఫర్ కి స్ట్రింగ్ బిల్డర్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇందాక ఆల్రెడీ చెప్పాను, స్ట్రింగ్ బఫర్ ఈజ్ నథింగ్ బట్ సింక్రోనైజేషన్ అని చెప్పాను. ఓకే, బట్ స్ట్రింగ్ బిల్డర్ స్ట్రింగ్ బఫర్ అనేది సింక్రోనైజేషన్. మరి స్ట్రింగ్ బిల్డర్ ఏంటంటే నాన్ సింక్రోనైజ్డ్ అని అంటాం. ఓకే, నాన్ సింక్రోనైజ్డ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే థ్రెడ్స్ అనేటివి సేఫ్టీగా ఉండవు ఆ పోర్షన్ లో, అండ్ మల్టిపుల్ థ్రెడ్స్ ని సైమల్టేనియస్ గా యాక్సెసింగ్ చేసుకోవచ్చు. ఓకే, అటువంటి దాన్ని ఇక్కడ స్ట్రింగ్ బిల్డర్ అని తీసుకుంటాం. మరి స్ట్రింగ్ బఫర్ కి స్ట్రింగ్ బిల్డర్ కి డిఫరెన్స్ ఏంటంటే, స్ట్రింగ్ బఫర్ అన్నా స్ట్రింగ్ బిల్డర్ అన్నా సేమ్ ఒకటేనంట. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, స్ట్రింగ్ బఫర్ లో థ్రెడ్స్ అనేటివి సేఫ్టీగా ఉంటాయి, అండ్ స్ట్రింగ్ బిల్డర్ లో థ్రెడ్స్ అనేటివి సేఫ్టీగా ఉండవు. ఓకే, అండ్ మల్టిపుల్ థ్రెడ్స్ ని ఒకేసారి యాక్సెసింగ్ చేయాలి అంటే స్ట్రింగ్ బిల్డర్ లో తీసుకుంటాం, అండ్ మల్టిపుల్ థ్రెడ్స్ ని ఒకటేసారి కాకుండా 1 by 1 మనం యాక్సెసింగ్ చేయాలి అనుకుంటే స్ట్రింగ్ బఫర్ లో యూజ్ చేస్తాం. బట్ స్ట్రింగ్ బఫర్ ఇస్ ద సింక్రొనైజ్డ్ అండ్ స్ట్రింగ్ బిల్డర్ ఈజ్ నథింగ్ బట్ నాన్ సింక్రొనైజ్డ్ అని అంటాం. బట్ సింక్రొనైజ్డ్ థ్రెడ్స్ వీటి గురించి మీకు చెప్పాలి అంటే యూ కెన్ వెయిట్ ఫర్ మల్టీ థ్రెడింగ్ కాన్సెప్ట్. ఓకేమా? సో అప్పుడు మీకు ఇంకా కొంచెం క్లారిటీగా వాట్ ఈస్ మీన్ బై సింక్రొనైజ్డ్, వాట్ ఈస్ మీన్ బై నాన్ సింక్రొనైజ్డ్ అనే దానికి డిఫరెన్స్ వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్, ఈ 3 క్లాసెస్ ఇలా డిఫైన్ చేస్తాం. బట్ ఈ 3 క్లాసెస్ అన్ని కూడా ఏ ప్యాకేజ్ లో నుంచి వచ్చాయి అంటే java.lang ప్యాకేజ్. what is the package name? java.lang ప్యాకేజ్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ నేమ్, what is the next concept name here? ఒక్కసారి ఇక్కడ టాపిక్ చూడండి, to string off. what is the method name? one of the new method అమ్మా toString. బట్ ఈ toString అనే మెథడ్ ఎవరిది అంటే ఆబ్జెక్ట్ క్లాస్ లో నుంచి ప్రొవైడ్ చేశారంట. యూనోదట్ జావాలో మెయిన్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద బేస్ క్లాస్ పేరు అన్నిటికీ మీ ఓన్ గా తీసుకున్న క్లాసులు కావచ్చు, లేదా ఆల్రెడీ ప్రిడిఫైన్ క్లాసులు కావచ్చు, అవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్ అనే ఒక బేస్ క్లాస్ లో నుంచి డిజైన్ చేసి తీసుకొచ్చినటివే. ఓకే, నా ఈ ఆబ్జెక్ట్ అనే క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్ పేరు స్ట్రింగ్. ఓకే, స్ట్రింగ్ అనేది ఒక ప్రిడిఫైన్ క్లాస్ అమ్మా. ఈ స్ట్రింగ్ అనే ప్రిడిఫైన్ క్లాస్ ఏ క్లాస్ లో నుంచి డిరైవ్ చేశారు అంటే ఆబ్జెక్ట్ అనే ఒక బేస్ క్లాస్ లో నుంచి డిరైవ్ చేశారంట. బట్ ఈ 2 క్లాసెస్ అన్ని కూడా ఏ ప్యాకేజ్ లో నుంచి డిఫైన్ చేశారు సార్ అంటే వన్ ఆఫ్ ద బేస్ ప్యాకేజ్ లైక్ java.lang ప్యాకేజ్. ఓకే, సో java.lang is the one of the default package for that entire Java programming. java.lang ప్యాకేజ్ లో నుంచి వచ్చినటువంటి క్లాస్ పేరు ఆబ్జెక్ట్,
ఆబ్జెక్ట్ అనే ఒక క్లాస్ లో నుంచి స్ట్రింగ్ అనే క్లాస్ వచ్చింది. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ అనే క్లాస్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద ప్రిడిఫైన్డ్ మెథడ్ ఇస్ నథింగ్ బట్ టు స్ట్రింగ్. టు స్ట్రింగ్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్స్ లోకి కన్వర్ట్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ చేస్తుందంట. ఓకే, సో ఎలా అనే దానికి ప్రోగ్రామాటిక్ లెవెల్లో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ టు స్ట్రింగ్ అనేది ఒక ప్రిడిఫైన్డ్ మెథడ్. బట్ ఈ మెథడ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆబ్జెక్ట్ క్లాస్ లో నుంచి వచ్చింది. మరి ఈ ఆబ్జెక్ట్ క్లాస్ లో నుంచి వచ్చినటువంటి టు స్ట్రింగ్ మెథడ్ ని ఎవరు యూజ్ చేయొచ్చు అంటే స్ట్రింగ్ అనే క్లాస్ లో మనం యూజ్ చేయొచ్చు. బట్ ఎలా యూజ్ చేస్తాం అనే దానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తాను చూడండి. ఈ ప్రోగ్రామ్ లో ఒక్కసారి చూడండమ్మా. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్ హియర్? స్టూడెంట్. స్టూడెంట్ అనే క్లాస్ లో ఎన్ని మెంబర్స్ ఉన్నాయి సార్ అంటే 2 మెంబర్స్ ఉన్నాయి. ఒకటి ఇంటిజర్ లో ఎస్ నెంబర్, ఇంకొకటి స్ట్రింగ్ లో ఎస్ నేమ్. ఓకే, one of the constructor here like a public student of bracket లో int s number comma string s name. సో parameterized constructor here. ఓకే, అండ్ మీరు తీసుకున్నటువంటి మెంబర్స్ నేమ్స్ అండ్ కన్స్ట్రక్టర్ లోపల తీసుకున్నటువంటి లోకల్ వేరియబుల్ నేమ్స్ రెండు సేమ్ గా ఉన్నాయి. మరి డిఫరెన్షియేట్ చెప్పడానికి ఎవరిని వాడతాం సార్ అంటే దిస్ కీవర్డ్ వాడతాం. సో దిస్ డాట్ ఎస్ నెంబర్ ఈక్వల్ టు ఎస్ నెంబర్, దిస్ డాట్ ఎస్ నేమ్ ఈక్వల్ టు ఎస్ నేమ్.
ఓకే. సో ఇదంతా మీకు తెలిసిందే. ఇంతకుముందు మనం ఏదైతే మనం ప్రోగ్రామ్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో మనం ఏదైతే కాన్సెప్ట్ వాడామో అదే ఇక్కడ వాడాము. ఓకే. నౌ ఫైనల్లీ కన్‌స్ట్రక్టర్‌లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయిగా, మరి వాల్యూస్ ఎక్కడి నుంచి ఇవ్వాలి అంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పటి నుంచి పాస్ చేయాలి. నౌ మెయిన్ మెథడ్‌లో స్టూడెంట్ అనే క్లాస్‌కి ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను అంటే 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఒకటి S1 ఇంకొకటి S2. ఓకే. S1 ఈస్ నథింగ్ బట్ 111 శివ. S2లో 222 సిరి నేమ్స్ ఇచ్చాను. నౌ ఫైనల్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్‌లో ఎవరెవరిని ప్రింట్ చేశాను అంటే S1ని S2ని ప్రింట్ చేస్తాను. నౌ ఆన్సర్ చెప్పగలరా ఎవరైనా ఈ ప్రోగ్రామ్‌కి ఏమ్మా? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ S1 అండ్ S2 ప్రింట్ చేస్తే? ఇనపడుతుందమ్మా క్లాసు? Sir, 111 Shiva, 222 Siri. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మా జశ్వంత్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో ఎప్పుడైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింటర్‌లలో S1, S2ని ప్రింట్ చేస్తామో S1, S2 ఎవరు? S1, S2 అంటే ఏంటి ఈ ప్రోగ్రామ్‌లో? Objects, sir. మరి ఆబ్జెక్ట్స్‌ని ప్రింట్ చేస్తే ఆన్సర్ ఏమొస్తది? వాల్యూస్ వస్తాయా? 111 శివ, 222 సిరి అనే వాల్యూస్ వస్తాయా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. No, సో sir. No, sir. ఆబ్జెక్ట్స్‌ని ప్రింట్ చేస్తే ఏమొస్తది అంటే అడ్రెస్ ప్రింట్ అవుతది. యూ నో దట్ ఆల్రెడీ ఆబ్జెక్ట్ గురించి చెప్పేటప్పుడు మీకు స్టార్టింగ్‌లో నేను చెప్పాను. సి లాంగ్వేజ్‌లో పాయింటర్ వేరియబుల్‌ని ప్రింట్ చేస్తే ఏమొస్తది అంటే అడ్రెస్ ప్రింట్ అవుతది. బట్ సిలో పాయింటర్స్ కాన్సెప్ట్‌కి రీప్లేస్‌మెంట్ జావాలో ఆబ్జెక్ట్ అని అంటాడు. ఓకే. సో పాయింటర్ వేరియబుల్‌ని ప్రింట్ఎఫ్‌లో మీరు ప్రింట్ చేస్తే సిలో అడ్రెస్ ప్రింట్ అవుతది. ఓకే. సో సేమ్ సిమిలర్ దట్ జావాలో ఆబ్జెక్ట్స్‌ని మీరు ప్రింట్ చేస్తే ఓకే. ఆన్సర్ ఏమొస్తది అంటే అడ్రెస్ ప్రింట్ అవుతది. నౌ S1, S2 అని 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూసారా? S1 ఆబ్జెక్ట్ కి సంబంధించిన అడ్రస్ ప్రింట్ అవుతుంది. అండ్ S2కి ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అడ్రస్ వాల్యూస్ 2 ప్రింట్ అవుతాయి. ఓకే. నౌ అడ్రస్‌లు ఎలా ప్రింట్ అవుతాయి సార్ అంటే ఎప్పుడు గూడా దానికి ఒక హెక్సాడెసిమల్ కోడ్ అడ్రస్ అనేది హాష్ కోడ్ ఉంటదంట. ఎలా ఉంటది సార్ ఆ హాష్ కోడ్ అంటే ఫస్ట్ ప్రియారిటీ ప్యాకేజ్ నేమ్. సో ఇక్కడ చూడండమ్మా అడ్రస్ ఎప్పుడు గూడా ఎలా ప్రింట్ అవుతది అంటే జావాలో ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ ఓకే అట్ ది రేట్ ఆఫ్ సమ్ హెక్సాడెసిమల్ కోడ్ అక్కడ ప్రింట్ అవుతుంది. 4H 2B CC 4 or 2 ఆల్ ఐ లైక్ ఓకే. అడ్రస్ ఎప్పుడు కూడా ఎలా ప్రింట్ అవుతది అంటే సమ్ ప్యాకేజ్ నేమ్ అంటే ఆ క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉంటే ఆ ప్యాకేజ్ నేమ్ అండ్ ఆ క్లాస్ పేరు అట్ ది రేట్ ఆఫ్ సమ్ హెక్సాడెసిమల్ కోడ్ ప్రింట్ అవుతుంది అంట. లైక్ దిస్ ఇస్ రిప్రజెంటేషన్ ఫర్ అడ్రస్. ఓకే. మరి ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయగానే 2 అడ్రస్ వాల్యూస్ ఇలా ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఒక్కసారి. క్యాట్ ఈస్ అ ప్యాకేజ్ నేమ్. యు నో దట్ స్టూడెంట్ అనే క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉంది? క్యాట్ అనేది ప్యాకేజ్ నేమ్, స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్, అట్ ది రేట్ సింబల్ అండ్ సమ్ హెక్సాడెసిమల్ కోడ్ పక్కన ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అడ్రస్. ఓకే. సో ఆబ్జెక్ట్స్ ని మీరు ప్రింట్ చేస్తే అడ్రస్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు చెప్పండి, S1 S2 ని ప్రింట్ చేయగానే అడ్రస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి ప్రోగ్రామ్ లో ఎక్కడైనా మనం రాసామా ఏమ్మా? S1 S2 ఆబ్జెక్ట్స్ ని ప్రింట్ చేస్తే అడ్రస్ ప్రింట్ అవ్వాలని ప్రోగ్రామ్ లో ఎక్కడైనా మనం రాసామా? ఎక్కడ యూజ్ చేయలే. ఓకే. నో, ఎక్కడ యూజ్ చేయలే. మరి అడ్రస్ ఎలా ప్రొవైడ్ చేయబడ్డాయి అంటే ప్రతి ప్రోగ్రామ్ లో ఓకే. సో ప్రతి ప్రోగ్రామ్ లో టు స్ట్రింగ్ అనే మెథడ్ పార్టిసిపేట్ చేయబడుతుందంట. వాట్ ఇస్ దట్? ప్రతి ప్రోగ్రామ్ లో టు స్ట్రింగ్ అనే మెథడ్ పార్టిసిపేట్ చేయబడుతుంది. ఓకే. ప్రతి ప్రోగ్రామ్ లో ఉంటది అది టు స్ట్రింగ్ మెథడ్. ఈవెన్ ఈ ప్రోగ్రామే కాదు ఏ ప్రోగ్రామ్ లో అయినా ఉంటది. ఎందుకు సార్ అంటే స్టూడెంట్ అనే క్లాస్ కి ఇది స్టూడెంట్ అనేది ఒక క్లాస్. ఈయనకి పేరెంట్ ఎవరున్నారు చెప్పగలరా? వాట్ ఇస్ ద పేరెంట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్ అమ్మా?
What is the parent of student class ma? సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఏంటంటే what is the base class for all the user defined all the predefined classes అంటే ఆబ్జెక్ట్. ఓకే. సో మీ ఓన్ గా తీసుకున్న క్లాసులు కావచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రిడిఫైన్ క్లాసులు కావచ్చు, అవన్నీ కూడా బై డిఫాల్ట్ గా ఆబ్జెక్ట్ అనే క్లాస్ నుంచి ఇన్హెరిట్ చేయబడ్డాయి. ఓకే. మీరేమి ఇక్కడ ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్ ఏం రాయని అవసరం లేదు. బై డిఫాల్ట్ ఎక్స్టెన్స్ ఆబ్జెక్ట్ ప్రతి క్లాస్ కూడా. ఓకే. కాబట్టి ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉన్నటువంటి టు స్ట్రింగ్ అనే మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది అంటే అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. ఓకే. సో టు స్ట్రింగ్ అనే మెథడ్ ఆల్రెడీ ఈ స్టూడెంట్ అనే క్లాస్ లో కూడా ఉంటది. ఓకే. బట్ అది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఎప్పుడైతే మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తారో ఇట్ విల్ అవుట్పుట్ లైక్ అడ్రస్ ని ప్రింట్ చేయాలి, అంటే అడ్రస్ ని రిటర్న్ చేయాలి అనేది టు స్ట్రింగ్ వాల్యూ ప్రింట్ అవుతుందంట. సో S1 ని ఎప్పుడైతే మీరు S2 ని ప్రింట్ చేస్తారో టు స్ట్రింగ్ మెథడ్ ఏం చేస్తుంది అంటే ఈ S1 ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అడ్రస్ ని ప్రింట్ చేయమని చెప్తుంది. ఓకే. సో ప్రతి ప్రోగ్రామ్ లో ఆల్రెడీ టు స్ట్రింగ్ అనే మెథడ్ ఉంటదమ్మా. బట్ అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ ని మీరు ప్రింట్ చేస్తే అప్పుడు యాక్టివేట్ అవుతుంది. ఓకే. నా ఇప్పుడు నాకు చెప్పండి, మనకి కావాల్సింది అడ్రస్ లా వాల్యూస్ అమ్మా? ప్రోగ్రామ్ లో మనకు కావాల్సింది అడ్రసా వాల్యూసా? 111 శివ 222 సిరి వాల్యూస్ కావాలి, అవునా? యా. సో వాల్యూస్ కావాలి అంటే ఎలా తీసుకుంటాం సార్ అంటే ఆల్రెడీ టు స్ట్రింగ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి ప్రోగ్రామ్ లో? ఈ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ ఉన్నటువంటి టు స్ట్రింగ్ అనే మెథడ్ ఏం చెప్తుంది ఈ ప్రోగ్రామ్ లో? అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. బట్ ఇప్పుడు నేనేంటంటే ప్రోగ్రామ్ లో నేను అడ్రస్ నాకు అవసరం లేదు, వాల్యూస్ కావాలి అని చెప్పి మీరు ప్రోగ్రామ్ కి చెప్పాలి. అది ఎలా చెప్తాం సార్ అంటే బై యూజింగ్ ఓవర్ రైడింగ్ లైక్. ఓకే. సో టు స్ట్రింగ్ మెథడ్ ఈస్ అ ఓవర్ రైడింగ్ లైక్. సో టు స్ట్రింగ్ అనే మెథడ్ ని నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తున్నాను. ఓకే. ఓవర్ రైట్ చేస్తున్నాను. ఆల్రెడీ టు స్ట్రింగ్ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? అడ్రస్ ని రిటర్న్ చేస్తుంది. బట్ ఇప్పుడు నేను రాసినటువంటి టు స్ట్రింగ్ మెథడ్ ద్వారా నేనేం చేస్తున్నాను అంటే రిటర్న్ ఆఫ్ ఎస్ నెంబర్ ప్లస్ ఎస్ నేమ్. అర్థమైందమ్మా? సో రిటర్న్ ఆఫ్ ఎస్ నెంబర్ సీరియల్ నెంబర్ వాల్యూ అండ్ ఎస్ నేమ్ వాల్యూ ప్లస్ పెట్టి డబుల్ కొటేషన్స్ పెట్టారు స్పేస్. ఎప్పుడైతే ప్లస్ పెట్టి డబుల్ కొటేషన్స్ ఇలా పెడతామో దిస్ ఇస్ కంట్రోల్ గో టు స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే. సో నౌ టు స్ట్రింగ్ మెథడ్ కాస్త ఆల్రెడీ S1 S2 ని ప్రింట్ చేసినప్పుడు అడ్రస్ ప్రింట్ అవుతుందిగా, బట్ అడ్రస్ వాల్యూస్ నాకు అవసరం లేదని చెప్పి ప్రోగ్రామ్ లో ఓవర్ రైట్ చేస్తున్నారు టు స్ట్రింగ్ మెథడ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి టు స్ట్రింగ్ మెథడ్ కి రిటర్న్ టైప్ ఎప్పుడు కూడా స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ఉంటుంది. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ ని రన్ ఫైల్ మీద క్లిక్ చేయగానే వాల్యూస్ ప్రింట్ అవుతాయి చూడండి. ఓకే. 111 శివ 222 లైక్. ఓకే. సో టు స్ట్రింగ్ మెథడ్ ని మీరు ఓవర్ రైడింగ్ చేయకుండా రాసే ప్రోగ్రామ్ లో అడ్రస్లు ప్రింట్ అవుతాయి. మరి అడ్రస్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే ఆబ్జెక్ట్స్ ని ప్రింట్ చేసినప్పుడు నా టు స్ట్రింగ్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయాలి. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ నేను వాట్సాప్ చేస్తాను మీకు నిదానంగా ఇంటి దగ్గర. ఓకేమ్మా? మీరేం చేస్తారు అంటే టు స్ట్రింగ్ మెథడ్ లేకుండా ప్రోగ్రామ్ రాసుకోండి. ఓకే. టు స్ట్రింగ్ మెథడ్ లేకుండా ప్రోగ్రామ్ రాయండి. ఆన్సర్ ఏమొస్తుంది? అడ్రస్ వస్తుంది. ఎలా వస్తుంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. సో ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్ డాట్ @ of some hexadecimal code like that. That is called as an address. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ టు స్ట్రింగ్ మెథడ్ ని రాసి పక్కన ప్రోగ్రామ్ లోనే అదే ప్రోగ్రామ్ లో ఆరో మార్క్ నోట్ చేసి ఇక్కడ టు స్ట్రింగ్ మెథడ్ రాస్తే ఆన్సర్ ఏమొస్తుంది అనేది పక్కన నోట్ చేయండి. అంటే రెండింటికి, అంటే ఎదర్ మీరు 2 ప్రోగ్రామ్స్ రాస్తే నో ప్రాబ్లం, బట్ ఒకే ప్రోగ్రామ్ లో టు స్ట్రింగ్ మెథడ్ ని ఆరో మార్క్ నోట్ చేసి టు స్ట్రింగ్ మెథడ్ రాసి ఆన్సర్ ఇది చేంజ్ అవుతుంది అని నోట్ చేసుకోండి. ఓకేమా? Yes, sir.
Okay, can I go for next topic, Amma? కావ్య ఎగ్జామ్ ఏమైనా ఉందమ్మా? సార్ 7:45 8 కల్లా ఎగ్జామ్ ఉంది సార్. 7:45 కదా? Yes. ఇప్పుడు లేదు కదా, ఒక 10 Ah, minutes లోపల. లేదు సార్. Okay, Amma. Now, is it audible? Yes, sir. And the next one, string tokenizer ani anta. So one of the most important class is nothing but string tokenizer. Okay. So one of the most important class amma ఇది కూడా string tokenizer. Now, what is mean by string tokenizer? అసలు ఏంటి సార్ ఈ string tokenizer అనేది ఎందుకు అంటే, సో మీకు ఏదన్నా గ్రూప్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చాడు అనుకోండి, ఒక స్ట్రింగ్. ఓకే, ఒక స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సెంటెన్స్. ఆ సెంటెన్స్ లో వర్డ్ బై వర్డ్ బ్రేక్ చేయాలి అంటే, ఓకే, సో వర్డ్ బై వర్డ్ బ్రేక్ చేయాలి అంటే బై యూజింగ్ స్ట్రింగ్ టోకెనైజర్ క్లాస్ ద్వారా పాసిబిలిటీ అంట. ఓకే, అండ్ string tokenizer is the one of the predefined class and it present in
java.util package. What is the package name? java.util package. Okay, so string tokenizer అనేది ఒక ప్రిడిఫైన్ క్లాస్ అంట. ఏ ప్యాకేజ్ లో నుంచి వచ్చింది అంటే java.util ప్యాకేజ్ లో నుంచి డిఫైన్ చేసి తీసుకొని వస్తున్నారు. అసలు ఎందుకు సార్ ఈ స్ట్రింగ్ టోకెనైజర్ అంటే, సో బ్రేక్ ద స్ట్రింగ్ ఇంటూ టోకెన్సెస్. బ్రేక్ ద స్ట్రింగ్ ఇంటూ టోకెన్సెస్ అంటే వర్డ్ బై వర్డ్ బ్రేక్ చేయాలి అంటే ఏ కాన్సెప్ట్ వాడతాం సార్ అంటే స్ట్రింగ్ టోకెనైజర్ అనే క్లాస్ వాడతారంట. ఓకే, అండ్ బట్ ఈ స్ట్రింగ్ టోకెనైజర్ క్లాస్ ప్రొవైడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఆ మెథడ్స్ ఏంటి అంటే, ఒకటి నెక్స్ట్ టోకెన్ ఆఫ్. ఓకే, సో వాట్ ఇస్ దట్? నెక్స్ట్ టోకెన్ ఆఫ్ అండ్ నెక్స్ట్ హ్యాస్ మోర్ టోకెన్స్. సో ద ఫస్ట్ మెథడ్ అమ్మా హ్యాస్ మోర్ టోకెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే, వెదర్ ఎ టోకెన్ ఈస్ అవైలబుల్ ఆర్ నాట్. అసలు ఇంతకీ టోకెన్ అంటే ఏంటి అంటే, ఒక పార్ట్ ఆఫ్ వర్డ్ ఈజ్ నథింగ్ బట్ టోకెన్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక పార్ట్ ఆఫ్ వర్డ్ ఆర్ పార్ట్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ నథింగ్ బట్ టోకెన్. ఓకే, సో సపోజ్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ జావా ప్రోగ్రామ్ అని రాశారనుకోండి. దిస్ ఈస్, దిస్, ఈజ్ అవన్నీ ఏంటి అంటే టోకెన్స్ కింద తీసుకుంటాం. ఓకే, సో ఇదేం చేస్తుంది, హ్యాస్ మోర్ టోకెన్స్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ రిటర్న్స్ అ ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ ఫార్మాట్ లైక్ దట్ వెదర్ ఇట్ ఈస్ ద టోకెన్ ఈస్ అవైలబుల్. ఓకే, సో ఒకవేళ ఇఫ్ ఎ టోకెన్ ఈస్ అవైలబుల్ అయితే హ్యాస్ మోర్ టోకెన్స్ మెథడ్ ట్రూ ని రిటర్న్ చేస్తుందంట. ఓకే, ఒకవేళ అక్కడ టోకెన్ ఏం లేకపోతే ఇట్ విల్ రిటర్న్స్ అ ఫాల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ టోకెన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, అక్కడ ఏదైతే ప్రజెంట్ టోకెన్ ఉందో దాన్ని ప్రింట్ చేయడానికి నెక్స్ట్ టోకెన్ అనేది తీసుకుంటారండి ఆ మెథడ్. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద మెథడ్ నేమ్ లైక్ నెక్స్ట్ టోకెన్ ఆఫ్ string delimiter. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ టోకెన్ అనేది ఒక మెథడ్ అండ్ ఇంకొకటి నెక్స్ట్ టోకెన్ అనేది సేమ్. కాకపోతే ఇంకొక నెక్స్ట్ టోకెన్ మెథడ్ లో స్ట్రింగ్ డీలిమిటర్ ఫార్మాట్ ఉంటుంది. వాట్ ఇస్ మీన్ బై డీలిమిటర్? సో డీలిమిటర్ ఇన్ ద సెన్స్ బై డిఫాల్ట్ స్పేస్ తీసుకుంటుందమ్మా. ఓకే, సో స్పేస్ కానీ ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ లైక్ దట్ సింబల్, డాట్, ఓకే, కామా, ఇటువంటి వాటిని డీలిమిటర్స్ అంటాం. బట్ ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఎలా తీసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ. ఓకే, సో హ్యాస్ మోర్ టోకెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే టోకెన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే దాన్ని ప్రింట్ చేయడానికి ఈ టూ మెథడ్స్ తీసుకుంటాము. ఓకే, అండ్ count tokens of. So what is the meaning of count tokens of? ఎన్ని నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి అంటే ఎన్ని పార్ట్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి మీరు ఇచ్చినటువంటి సెంటెన్స్ లో అని కనుక్కోవాలి అంటే కౌంట్ టోకెన్స్ అనే మెథడ్ ని వాడతారంట. ఓకే, సో దీస్ ఆర్ ద మెథడ్స్ ప్రెసెంట్ ఇన్ ఎ స్ట్రింగ్ టోకెనైజర్ క్లాస్. అండ్ స్ట్రింగ్ టోకెనైజర్ ఇస్ ఏ క్లాస్, ఏ ప్యాకేజ్ లో నుంచి డిఫైన్ చేయబడింది? java.lang ప్యాకేజ్ లో నుంచి తీసుకొచ్చారు. ఓకే, అండ్ ఈ మెథడ్స్ ఎలా వర్కౌట్ చేయాలనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో చూద్దాం. సో గో టు దట్ ఎగ్జాంపుల్. Tokenizer example is the user defined class. ఓకే, ఈ యూజర్ డిఫైన్ క్లాస్ లో ఆల్రెడీ ఉన్నటువంటి స్ట్రింగ్ టోకెనైజర్ అనే క్లాస్ కి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను. సో బిఫోర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ యూ హావ్ టు రైట్ ద ఇంపోర్ట్ లైక్ స్టేట్మెంట్, ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఇంపోర్ట్ java.util.star or string tokenizer like. ఓకే, సో స్ట్రింగ్ టోకెనైజర్ ఎలాగైనా రాయొచ్చు లేదా డాట్ పెట్టి స్టార్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ tokenizer class, tokenizer example class, I have to create one of the method name like public static void main. So instead of method string tokenizer అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. స్ట్రింగ్ టోకెనైజర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ నేమ్ సమ్ st ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ టోకెనైజర్ ఆఫ్. ఓకే, స్ట్రింగ్ టోకెనైజర్ ఆఫ్ బ్రాకెట్ లో కంపల్సరీగా స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి.
సో ఏమి ఇస్తున్నాను అంటే దిస్ ఇస్ మై జావా ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఇస్ మై జావా ప్రోగ్రామ్ ఈజ్ అ టోటల్ సెంటెన్స్. ఓకే, స్ట్రింగ్ టోకెనైజర్ అనే క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ లో నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక సెంటెన్స్ ఇస్తున్నాను, దిస్ ఇస్ మై జావా ప్రోగ్రామ్ లైక్. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిన తర్వాత సమ్ వైల్ లూప్ లో కండిషన్ రాస్తున్నాను. ఇక్కడ వైల్ లూప్ లో ఏం రాస్తాం సార్ అంటే సమ్ st డాట్, ఓకే, సమ్ st డాట్ హ్యాస్ మోర్ టోకెన్, సమ్ st డాట్ హ్యాస్ మోర్ టోకెన్ అంటే ఏం చేస్తుంది, ఇది వరకు ఆల్రెడీ చెప్పాను, హ్యాస్ మోర్ టోకెన్స్ అనేది టోకెన్ ఉందా లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఫస్ట్ వర్డ్ ఆల్రెడీ దిస్ కదా, టోకెన్ ఉంది అని ట్రూని రిటర్న్ చేస్తుంది. ఒకవేళ టోకెన్ ఉంటే దాన్ని ప్రింట్ చేయమని చెప్పడానికి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో ఏ రాస్తున్నాను అంటే st డాట్ నెక్స్ట్ టోకెన్ ఆఫ్ అనే మెథడ్ ని రాస్తున్నాను. ఓకే, అలా st డాట్ హ్యాస్ మోర్ టోకెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే ఏ టోకెన్స్ ఉన్నాయో చెక్ చేస్తుంది. ఫస్ట్ దిస్ ఆల్రెడీ ఒక టోకెన్ ఉంది కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ అనేది ఒక టోకెన్, సో కాబట్టి ఈజ్ ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో అలా వర్డ్ బై వర్డ్ ని సపరేట్ చేసి ప్రింట్ చేయడానికి ఇలా తీసుకుంటారు. సో ఆఫ్టర్ దట్ ఫైనలీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ st డాట్ కౌంట్ టోకెన్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ లాస్ట్ లో ప్రింట్ అవుతాయి. ఈ ప్రోగ్రామ్ రైట్ క్లిక్ చేసి రన్ ఫైల్ మీద క్లిక్ చేయగానే ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక్కసారి 5 అని ఎందుకు వచ్చింది, 5 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో st డాట్ కౌంట్ టోకెన్స్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి, దిస్ 1 2 3 4 5. దిస్ అనేది ఒక టోకెన్, ఈజ్ సెకండ్ వన్, మై థర్డ్ వన్, జావా ఫోర్త్ వన్, ప్రోగ్రామ్ ఫిఫ్త్ వన్. ఓకే, ఇలా టోటల్ నెంబర్ ఆఫ్ టోకెన్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. అండ్ అక్కడ టోకెన్ ఒకవేళ ఉంటే ఇట్ విల్ రిటర్న్స్ అ ట్రూ. వైల్ లూప్ లో ట్రూ అయితే ఆల్వేస్ st డాట్ నెక్స్ట్ కౌంట్ అంటే ఆ టోకెన్ ఏంటనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఆ 5 అనేది టోటల్ నెంబర్ ఆఫ్ టోకెన్స్ అలా వర్డ్ బై వర్డ్ సపరేట్ చేసి న్యూ లైన్ లో ప్రింట్ చేయాలి అంటే ఇలా తీసుకుంటాం. ఓకేమా, సో దిస్ ఇస్ అబౌట్ స్ట్రింగ్ టోకెనైజర్. ఓకే, and already ఓకే, అని ఇంకొకటి స్ట్రింగ్ టోకెనైజర్ అనే ఇక్కడ నెక్స్ట్ టోకెన్ లో ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూడండి st డాట్ నెక్స్ట్ టోకెన్ ఆఫ్, ఇక్కడ కామా పెడుతున్నాం, ఇక్కడ కామా అంటే స్పేస్ తీసేసానమ్మా. ఇందాక నెక్స్ట్ టోకెన్ లో ఏమి ఇవ్వలేదు కదా, డీలిమిటర్, అది బై డిఫాల్ట్ స్పేస్ తీసుకుంటది. బట్ ఇప్పుడు నేను ఏంటంటే డీలిమిటర్ ఇన్ ద సెన్స్ కామా ఎక్కడైతే పెడుతున్నామో అది సపరేట్ చేస్తుంది టోకెన్ వైజ్ గా. సో కాబట్టి ఇక్కడ డీలిమిటర్ దగ్గర డబుల్ కొటేషన్స్ లో కామా ఇవ్వాలి స్ట్రింగ్ ఫార్మ్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్, ఇది కూడా సేమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అంటే based on the delimiter we can divide the tokens like by using one of the method name next token of bracket లో double quotations లో string ఇచ్చారు కాబట్టి that is called as delimiter. కామా డాట్ అటువంటివి డీలిమిటర్స్ కింద వస్తాయి. ఓకే, సో ఏమైనా డౌట్లు ఉన్నాయమ్మా ఇక్కడ దాకా ప్రోగ్రామ్ లో? ఒకవేళ అక్కడ కామా ఇకపోతే దిస్ ఇస్ మై జావా ప్రోగ్రామ్ అని మొత్తం ఒకే లైన్ లో అదంతా కలిపి ఒకే దాంట్లో ఫార్మాట్. ఓకే, సో ఇది ఇక్కడ దాకా మనకి స్ట్రింగ్స్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో న్యూ కాన్సెప్ట్ అమ్మా. ఒకసారి అంటే అవుట్పుట్ ఒకసారి చూపించండి.
ఇందాక దానికి దీనికి అది కౌంట్ చేసి అంటే ఎన్నిసార్లు బ్రేక్ చేసి చూపించింది, దీనికి సపరేట్ గా చూపించింది అసలు. అవును, ఇక్కడ మనము డీలిమిటర్ పెట్టాం కదా, సో ఇక్కడ నేను స్పేస్ తీసేసాను. సో దేన్ని బేస్ చేసుకొని నాకు సపరేట్ గా టోకెన్స్ కింద ప్రింట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ద డీలిమిటర్. సో డీలిమిటర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ కామా కావచ్చు, మీరు ఇక్కడ డాట్ పెడితే డాట్ వస్తుంది, అంటే కామా బదులు ప్రతి దగ్గర డాట్ పెట్టారనుకోండి, డాట్ దగ్గర నుంచి డివైడ్ చేస్తుంది అలా. ఓకే సార్. ఓకేమా? సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ లైక్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటాం, బట్ ఆ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నేను నెక్స్ట్ క్లాస్ లో నేను స్టార్ట్ చేసి చెప్తాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్.